నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ పితృదోషం అనేది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, దీనికంటే ఏమైనా నివారణ చర్యలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అలా ఎలా గురుగారు, ఇప్పుడు చాలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. డబ్బుకి ఇబ్బంది లేదు, సంతానానికి ఇబ్బంది లేదు, సో బిజినెస్లో ఇబ్బందులు లేవు. సో అలాంటప్పుడు వాళ్ళకి దోషం లేనట్లే కదా. ఇక్కడ మన కంటికి కనపడుతున్నటువంటి జనరేషన్ ఒక్కటే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ నెక్స్ట్ జనరేషన్ ఏంటనేది మనం చెప్పలేం కదా. సో ముందు తరం మనం గెస్ట్ చేయలేము. అవునా కాదా? ఆ నెక్స్ట్ జనరేషన్లో ఈ 100 కోట్ల రూపాయల ఆస్తి మొత్తం పోయి రోడ్డు మీదకి రావచ్చు. అవునా? ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఉన్నారు నాన్న, జూబ్లీ హిల్స్లో 7 అంతస్తుల మేడ, బ్రహ్మాండంగా. కొడుకు పెళ్లి చేశారు, విఫలమైంది. రెండో పెళ్లి చేశారు, విఫలమైంది. మూడో పెళ్లి చేశారు, విఫలమైంది. ఒక్కడే ఉన్నాడు, వంశం లేదు. ఏంటి ఇంకా చెప్పండి. నాకు అలా ఆ స్థాయిలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు 4-5 ఉన్నారు దాదాపుగా. ఓకే, వాళ్ళకున్న పరిస్థితి ఇదే. కానీ ఇప్పటికీ వాళ్ళకి ఏంటంటే ధనం మీదనే ఆశ. నా కొడుకు పెళ్లి కాలేదు, నాకు మనవాళ్ళు లేడు అన్న ఆలోచన పోయింది వాళ్ళకి. వాడిని వదిలేశారు, పాపం వాడిని గాలి కూడా వదిలేశారు ఆ కొడుకుని. ఇప్పటికి ఇంకా ఏదో కోట్లు సంపాదించుకోవాలన్న ఆశ తప్పితే ఇంక వేరే ఇది లేదు. ఏం చేస్తారు? ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి రేపు కొడుకు కూడా చచ్చిపోతాడు. తినేవాడు ఎవడున్నాడు? కూతురికి ఇచ్చిపోవాలి. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు, కోట్ల రూపాయలు వందలు కాదు నాన్న, కనీసం 1500 కోట్ల రూపాయల ఆస్తి పైన ఉంది వాళ్ళకి. కొడుక్కి భార్య లేదు, పిల్లలు లేరు. ఇంకేం ఆనందం వాళ్ళకి? ఉండేది ఇంట్లో 3, కొడుకు, తల్లి, తండ్రి. 7 అంతస్తుల బిల్డింగ్లో లిఫ్ట్. ఏం ఆనందం? ఏం లేదు కదా. ఎన్ని 100 కోట్లు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటే మాత్రం ఏముంది? ఏం లేనప్పుడు. అవునా? డబ్బు ఒక్కటే కాదు, ఆనందం అనేది అన్ని రకాలుగా వస్తుంది. డబ్బు ఒక కారణం అవుతుంది మాత్రమే. డబ్బు ఒక్కటే ఆనందాన్ని ఇవ్వదు కదా. అవునా? కాబట్టి ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి నాన్న. ఈ ఆడపిల్లలే పుట్టడం, మగపిల్లలు పుట్టకపోవటం. నేను ఈ పశువుల మీద కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, నా దగ్గర 4 గోవులు ఉన్నాయి. అవి ఈనినప్పుడల్లా వాటి జాతకం నా కొడుకుల జాతకం తీసుకొని చూస్తాను నేను. మ్యాచ్ అవుతుంది. సేమ్ అవే దోషాలు, అవే. నేను కొన్ని నక్షత్రాలు చెప్తా, ఆ నక్షత్రాల్లోనే వాటి జననం జరుగుతూ ఉంటుంది. మా ఇంట్లో ఒక పెట్ ఉంది, కుక్క. అది మా ఇంటికి వచ్చిన రోజున, ఆ వచ్చిన సమయాన్ని జాతకం చూశాను, దాని పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని చూశాను. 2 మా ఇద్దరి పిల్లలకి మ్యాచ్ అవుతున్నాయి మళ్ళీ. కాబట్టి అది నా ఇంటికి ఎందుకు రావాలి? అవునా? అది బతికుండేది 14 ఏళ్ళని నాకు తెలుసు, కానీ దాని మీద ప్రేమ ఎందుకు మెచ్చుకోవాలి? పూర్వ జన్మలో 14 ఏళ్ళు దాని బ్యాలెన్స్ ఉంది. దానికి నాకు ఆ 14 ఏళ్ళు తీర్చుకోవడానికి ఈ జన్మలో కుక్క రూపంలో నా దగ్గరకు వచ్చింది, వెళ్ళిపోతుంది. ఇదే శాస్త్రం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పారంటే ఊరికి నేను చెప్పలేదు. ఇప్పుడు చాలామంది అనుకుంటాం, అంటే మనం అనుకున్నంత పాజిటివ్గా ఆలోచించకపోవచ్చు. డబ్బులు ఇస్తాం, ఎగ్గొట్టేసి వెళ్ళిపోతాడు. అవునా? నేనేమనుకుంటానంటే, ఎగ్గొట్టి వెళ్ళిపోయినప్పుడు వీడికి పూర్వజన్మలో ఎక్కడైనా బాకీ ఉన్నాను, ఈ జన్మలో వడ్డీతో సహా తీర్చుకున్నాను, అయిపోయింది. ఇచ్చేసాను అంతే. లేదు, పూర్వజన్మలో రుణం లేను, ఈ జన్మలో ఇచ్చాను, ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. వచ్చే జన్మలో గ్యారంటీ వీడు తీర్చుకోవాల్సింది నా దగ్గర, విత్ ఇంట్రెస్ట్. అంటే అంత పాజిటివ్గా తీసుకోమని నేను చెప్పడంలా, కానీ కారణం మాత్రం ఇదే అవుతుందని చెప్తాను. ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు మన వంశం ఎక్కడ ఉంటుంది నాన్న? ఎక్కడ పుత్ర సంతానంతో ఎక్కడ ముందుకు వెళ్తుంది? ఆడపిల్లలే పుట్టేస్తుంటారు, తర్వాత పిల్లలు ఉండరు. కొంతకాలానికి పిల్లలే పుట్టరు. ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు, ఎవరూ లేరు. ఈ ప్రజెంట్ సినారియోలో అసలు సంతానం లేదు అనేది మనకి 49 అని వెలిసిందే దీనివల్ల. మరి సంతాన సాఫల్య కేంద్రాలు ఎన్ని పుట్టలుగా పుట్టుకొస్తున్నాయి? ఎందుకు పుట్టుకొస్తాయి? మన పూర్వీకులు చేసిన పాపాలు రా నాయన. ఆ సంగతి గుర్తుపెట్టుకుంటే మనం బాగుంటాం. ఇక్కడ దోష నివృత్తి చేసుకున్నాం, పూజ చేసుకున్నాం అని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు. ఇప్పుడు నాకు ఇవాళ ఆకలేసింది నాన్న, ఇప్పుడు అన్నం తిన్నా, రేపు ఆకలిస్తే మళ్ళీ తినాలా లేదా? కదా. ఇప్పుడు వరకు మన పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి పాపాలు, శాపాలు, దోషాలకు నివారణ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఆడదాన్ని మోసం చేస్తాను, ఇంకో దాన్ని కొడతాను అంటే మళ్ళీ అక్కడి నుంచి మొదలేగా. దీని పరమార్థం ఏంటి? నీవు ఏదైతే దోష నివారణ చేసుకున్నావో ఇక్కడి నుంచైనా సక్రమంగా ఉండమని చెప్పడమే దీని పరమార్థం. ముఖ్యంగా ఇంకో ఆడదాన్ని కొడతాను, ఇంకోటి మోసం చేస్తాను, మళ్ళీ మొదలే. దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే నాన్న, పితృదోషాలు, స్త్రీ శాపాలు ఇట్లాంటివి 14 తరాలు ఉంటాయి నాన్న. 1 కాదు 2 కాదు, 14 తరాలు. 14వ తరం నాదే, అది పూర్తయిపోయింది, ఇంకా నెక్స్ట్ జనరేషన్ నుంచి బాగుంటుంది అనుకున్న తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాడు ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ అక్కడి నుంచి 14 తరాలు. ఎవరు మొదలు పెడితే అక్కడ నుంచి 14. అందుకనే
నేను ఈ పితృదోష నివారణకి ఒక చోట పూజ చెప్పాను ఒక ఆయనకి. అది కూడా చెప్తాను ఎందుకు ఏంటి అనేది. మద్రాసులో ఉంటారు ఆయన. ఆయనకి పలానా చోట పూజ చేయించుకున్నారని మీకు ఈ దోషాలు ఉందని చెప్పాను. ఆయన నాకు మా కమిటీ ఆయన అల్లుడు, ఆయనకి చెప్పాను నేను. చెప్తే ఆయనకు ఒక గురువు గారు ఉన్నారు, 72 ఏళ్ళు దాదాపు పెద్ద ఆయన, తమిళనాడులో ఉంటారు వీళ్ళు, మద్రాసులో. ఆయన ఏం చేశాడు, వాడు గురువు గారిని తీసుకుని వెళ్ళారు అక్కడికి. పూజ చేయించుకొని వచ్చారు. పూజ చేయించుకొని మళ్ళీ మద్రాసు, గోవా టు మద్రాసు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. నాకు మా కమిటీ సారు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేస్తే ఒక్కసారి ఇంటికి వస్తారా అంటే వస్తానండి అన్న. వెళ్ళాను. వెళ్ళేసరికి వాళ్ళు అల్లుడు గారు ఉన్నారు. నమస్కారం సుధీర్ గారు, బాగున్నారా? బాగానే ఉన్నాను. మీతో మాట్లాడటానికి వస్తున్నారు పెద్ద ఆయన అన్నారు. పెద్ద ఆయన అంటే ఎవరు అనుకున్నాను నేను. లోపల నుంచి వీళ్ళ గురువు గారు వచ్చారు బయటికి. నాన్న నీ పేరేంటి నాయన అన్నారు. అంటే నా పేరు సుధీర్ శర్మ. నీకు ఒక్కసారి నిన్ను చూసి వెళ్ళడానికి వచ్చాను అన్న అన్నారు. అదేంటి గురువుగారు మీరు నన్ను చూడటం ఏంటి? నేను జ్యోతిష్యం చెప్పబట్టి ఇప్పటికి 52 ఏళ్ళు అవుతుంది. ఇలాంటి దోష నివారణ పూజ ఒకటి ఉందని నాకు ఇంతవరకు తెలియదు. దీంతో నా వంశం తరించింది నాన్న. ఒక్కసారి ఆ పూజ చెప్పి నేను చూడటానికి వచ్చాను నాన్న అని చెప్పారు. ఒకటే మాట. ఇది అందరికీ తెలియాలని గ్యారంటీ లేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే అంత పవిత్రమైనటువంటి దోష నివారణ ఉంటుంది నాన్న దీనికి. దాన్ని బట్టి ఆయన నాతో చెప్పింది ఏంటంటే, పెద్ద ఆయన, ఇది దోషం ఉంది లేదు అది కాదు నాన్న, మగపిల్లవాడు అయినటువంటి పుట్టినటువంటి ప్రతి ఒక్కడు చేయించవలసిందే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత. అలాంటి విశేషమైనటువంటి పూజ నా 7 తరాల పాటు తరించింది నాన్న నువ్వు చెప్పిన పూజతో అని చెప్పాను ఆయన. అంటే ప్రతి మగపిల్లవాడు తల్లి తండ్రి చనిపోయిన తర్వాత తప్పనిసరిగా ఈ పూజ చేయించవలసినటువంటి ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది. ఎన్నో తరాల నుంచి వస్తున్నటువంటి పాప ప్రక్షాళన, కర్మ విముక్తి చేసుకోవాల్సినటువంటి ధర్మం మనకుంది. మన పిల్లలకి మంచి జీవితం, ఫ్రెష్ లైఫ్ ఇవ్వాల్సిన ధర్మం కూడా మన ఎందుంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు ఒకటే మాట నాన్న, ఇప్పుడు మా నాన్నగారి వాళ్ళకి నేను చేసి వచ్చాను. నేను ఏదో తప్పులు చేసి ఉంటాను. నేను చనిపోయిన తర్వాత నా కొడుకు వచ్చి చేస్తే నేను హ్యాపీగా ప్రశాంతంగా, ఇప్పుడు నేనేం చేస్తే నా కొడుకు అదే చేస్తాడని చెప్పి దాని నుంచి చదువుతున్నాను కదా. సో నేను చేసి వచ్చాను కాబట్టి నా కొడుకు చేస్తాడు నాకు. దీన్ని బట్టి మగపిల్లవాడిగా పుడితే ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది, తప్పనిసరిగా అవసరం ఉంది, దాంట్లో అనుమానమే లేదు. అలాంటి దోష నివారణ ఏదైతే ఉంటుందో అదే. అంటే గురుగారు మీరు చాలాసార్లు ఇదే చెబుతుంటారు అంటారు. కానీ ఒక మాట చెప్పాలంటే ఇంతకు మించినటువంటి ఇహపరమైనటువంటి సుఖాలు కలుగజేసేటువంటి, మన పితృదేవతలకు మోక్షం కలుగజేసేటువంటి విధానం ఇంకొకటి లేదు అనే చెప్తాను నేను. సో అన్ని రకాల సమస్యలు డిస్కస్ చేసాం. మరి అన్ని సమస్యలకి నివారణ సో ఎప్పుడు, ఎక్కడ, ఎలా? సో ఇది వ్యూవర్స్ క్వశ్చన్ అనమాట. ఒకసారి తప్పనిసరిగా నాన్న దీంట్లో ఇంకొక విషయం చెప్పి నివారణ చెప్తాను. ఈ పితృదోషాలు ఉన్న వంశంలో కొన్ని నక్షత్రాలు తప్పనిసరిగా ఐడెంటిఫై చేయొచ్చు నాన్న. ఈ నక్షత్రాలతో వీళ్ళకి దోషం ఈ ఇంట్లో ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేయొచ్చు మనం. ఎలా? అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట. వీటితో పాటుగా పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష. ఈ నక్షత్రాలలో మన వంశంలో ఏ ఒక్కరి జననం జరిగినా ఆ ఇంట్లో పితృదోషం ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. 19 చెప్పారు గురువుగారు. అవునా? 19 అమ్మాయిలైనా అబ్బాయిలైనా. దీంట్లో ముఖ్యంగా మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు స్త్రీ శాపానికి సంపూర్ణమైనటువంటి ఐడెంటిఫికేషన్. ఈ 3 నక్షత్రాలు పుట్టారు అంటే తప్పనిసరిగా ఉన్నట్టే లెక్క స్త్రీ శాపం. దీంతో పాటుగా 6 తరాలు వెళ్ళిపోయిన తర్వాత 6 తరాలు వెంబడిస్తూ ఉంటుంది కదా, ఆ దోషం వస్తూ ఉంది కదా, మనకి వంశపరంపరగా వస్తుంది కదా. 7వ తరంలో ఆశ్లేష నక్షత్ర జననం జరిగిపోతుంది ఆ ఇంట్లో. వీళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఎన్ని తరాల క్రితం నుంచి వీళ్ళకి దోషం వస్తుందో కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. ఒక ఆశ్లేష ఒకటే కాదు, మిగిలిన నక్షత్రాలను బట్టి కూడా ఎన్ని తరాల నుంచి వీళ్ళని వెంబడిస్తుంది దోషం అని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆశ్లేష అనేటువంటిది 7th జనరేషన్ కన్ఫర్మ్, దాంట్లో అనుమానమేం లేదు. మన ఇంట్లో ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు అంటే మనకి 7 తరాల క్రితం నుంచి ఈ దోషాలు ఉన్నట్టే లెక్క. ఆ దోషాలు ఉన్నాయి కాబట్టి ఈ నక్షత్రంలో పుడతారు, ఈ నక్షత్రంలో పుట్టారు కాబట్టి ఆ దోషాలు ఉన్నట్ట గురువు గారు. అంతేనా? 2 లింకప్ అంటారు. 2 లింకప్
తప్పనిసరిగా. ఇలాంటి నక్షత్రాలు కలిగిన లేదు వేరే వేరే నక్షత్రాలు మిగిలిన 8 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పుట్టినా కూడాను జాతక ప్రకారం తప్పనిసరిగా దోషం ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. ఇవి 98% ఈ నక్షత్రాలు సూచిస్తూ ఉంటే మిగిలిన 2% ఈ నక్షత్రాల్లో పుట్టకపోయినా తప్పనిసరిగా దోషాలు చూపించడానికి అవకాశం ఉంటుంది. అది కేవలం జాతకం చూసినప్పుడు మాత్రమే చెప్పగలిగేటువంటి లక్షణం. నేను ఒకటే మాట అడుగుతా, నాకు ఎవరు మీ నక్షత్రం ఏంటని చెప్తే మీ ఇంట్లో ఎవరన్నా చనిపోయారా, మీకు సెకండ్ మ్యారేజ్ అయిందా, మీ పూర్వీకులు ఎవరికన్నా లేదా చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయారా, ఇవే కారణాలు, ఐడెంటిఫికేషన్ అంతే, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు గురువుగారిని కలవాలి జాతకం చెప్పించుకోవాలని. అది కూడా చెప్తున్నా, జాతకం మొత్తం దీంట్లోనే చెప్తున్నా, ఇంకేం జాతకం ఇక్కడ తెలిసిపోతుంది కదా. అవునా? ఈజీగా వాళ్ళ జాతకాన్ని వాళ్ళ భవిష్యత్తును ఐడెంటిఫై చేసుకోగలిగినటువంటి ఒక విధానమే ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధానం అంతా కూడా. ఒక మాట చెప్పాలంటే ఇలాంటి దోషాలకి నాన్న ప్రపంచంలో ఒకే ఒక చోటు ఉంది. చాలామంది కూడాను వేరే వేరే ఊళ్ళలో చేస్తున్నారు, పిఠాపురం అని, మరి అలంపూర్ జోగులాంబ అని, తర్వాత ఇంకో చోట చేస్తున్నారని చెబుతున్నారు. కానీ ఒకటే చెప్తానన్న, మదర్ సీడీనే, కాపీ సీడీనే. అదైతే వాస్తవమే. అవునా? మదర్లోంచి వచ్చేది దాన్ని కాపీ చేస్తే కాపీ అంటారు కానీ మదర్ అనరుగా. అవునా? కాబట్టి ఏదైతే మొట్టమొదటిగా ప్రపంచంలో ఇలాంటి దోషాలకి నివారణ కలుగు చేసిందో అదే గోకర్ణ మహాక్షేత్రం. ఓకే. మరి గోకర్ణంలో ఎందుకు చేయాలి, వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ చెబుతున్న ఊళ్ళలో ఎందుకు చేయకూడదు అనే దానికి కూడా ఒక కారణం చెప్తా. గోకర్ణ మహాక్షేత్రము అంటే సాక్షాత్ రావణాసురుడు శివుడు గురించి ఘోర తపస్సు చేశాడు. దేనికోసము అంటే తల్లి రోజు సముద్రం ఒడ్డును కూర్చొని ఇసుకతో శివలింగం చేస్తూ ఉందిట. సముద్రుడు వచ్చి తీసుకెళ్తూ ఉన్నాడు అలల రూపంలో. ఈ తల్లికి విసుగు పుట్టింది, రోజు సముద్రుడు వస్తున్నాడు, చేస్తున్న లింగాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు, ఇలా కాదు నాయన, నాకు పరమేశ్వర ఆత్మలింగాన్ని నాకు తీసుకురా, నేను పూజ చేసుకుంటాను అని చెప్పిందిట. రావణాసురుడు తల్లి కొరికి తీర్చడం కోసం కైలాసానికి వెళ్ళిపోయి పేగులు బయటికి తీసి రుద్రవీణ వాయించి పరమేశ్వరుని మెప్పించి కైలాసాన్ని కదిలిచ్చి పరమేశ్వరుని మెప్పించి ఆయన దగ్గర ఆత్మలింగాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆత్మలింగం రావణాసురుడు సొంతమైందా, ఆయన జయించడం ఎవరి తరం కూడా కాదు. ఆ సంగతి దేవతలందరికీ తెలుసు. ఆ శివలింగం తీసుకుని వచ్చే మార్గంలో గోకర్ణ క్షేత్రానికి వచ్చేసరికి దేవతలందరూ కూడా ఏం చేశారు, మధ్యాహ్న సమయం, ఆయన బ్రాహ్మడు, పురోహితుడు, వేదాలు చదువుకున్నటువంటి వాడు, నవవ్యాకరణవేత్త. 9 వ్యాకరణాలు ఉంటాయి. ఈ 9 వ్యాకరణాలు చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ప్రపంచంలో అంటే బ్రహ్మ, ఆంజనేయ స్వామి వారు, రావణాసురుడు మాత్రమే చదువుకున్నారు, ఇంకెవరు చదువుకోవాలి. అంత విద్యావేత్త ఆయన. ఆయన సాయంత్రం సమయం అయ్యేసరికి ఏం చేయాలి, సంధ్యావందనం చేయాలి బ్రాహ్మడు అంటే కదా. మధ్యాహ్న సమయాన్ని దేవతలందరూ కూడా మాయతో సాయంకాల సమయంగా మార్చేశారు. సమయాన్ని అలా క్రియేట్ చేశారు. ఓకే. సాయంత్రం సమయం అవుతుంది, సంధ్యావందనం చేసుకోవాలి, ఏం చేయాలని చూస్తుంటే ఒక పశువుల కాపరి రూపంలో గణపతిని పంపించారు. పంపిస్తే ఈ శివుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ లింగం మొట్టమొదటిగా నేల మీద ఎక్కడైతే పెడతావో అక్కడే ఉండిపోతుంది, అక్కడి నుంచి రావద్దని చెప్పి ముందుగానే ఆయన హెచ్చరించి మరీ ఆత్మలింగాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. ఈ పిల్లవాడు కనబడేసరికి ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లా, కింద పెడితే అక్కడ ఉండిపోతుంది, సంధ్యావందనం చేసుకునే సమయం అవుతుంది. కాబట్టి వృత్తి ధర్మమే. ఈ శివలింగాన్ని ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో పిల్లవాడు కనబడ్డాడు. ఈ పిల్లవాడి చేతిలో, నాయన ఇది పట్టుకోరా నాయన, నేను పోయి సంధ్యావందనం చేసుకొని వస్తాను అంటే, పట్టుకుంటే ఏమి ఇస్తామని అడుగుతాడు. అంటే నీకు కొడువులు ఉండ్రాళ్ళు ఇస్తాను ఆయన అడుగుతాడు, నాకు ఇస్తావా అంటే ఇస్తాను, కూర్చో, దయచేసి కింద మాత్రం పెట్టుకో అంటాడు. రావణ, నువ్వెవరో నాకు తెలియదు, నేను బరువెక్కిందంటే 3 సార్లు పిలుస్తా, 3వసారి రాకపోతే ఇక్కడ పెట్టేస్తాను సుమి అంటాడు. సరే నేను వస్తాను, దయచేసి పొరపాటు మాత్రం కింద పెట్టకంటాడు. 20 సంధ్యావందనం చేస్తూ ఉంటే ఇదంతా మాయ కదా, దేవతల మాయ కదా. కాదని చెప్పి వినాయకుడు రావణ 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 అని చెప్పి కోర్టులో పిలిచినట్టు 3 సార్లు పిలుస్తాడు. వస్తున్నా అనే లోపల కింద పెట్టేసి పక్కకు వచ్చేస్తాడు. అక్కడ గోకర్ణ క్షేత్రంలో అక్కడ ఉన్నది ఏంటి, శివుడి ఆత్మలింగం. అక్కడ వినాయకుడు విగ్రహం కూడా చూడండి, 2 హస్తాలతోనే ఉంటాడు. రావణాసురుడు అంటే ఈ శివలింగాన్ని కింద పెట్టాడని చెప్పి రావణాసురుడు ముట్టిగా వేశాట వినాయకుడికి. ఇప్పటికీ ఆ గుంట అట్లానే ఉంటుంది ఆ విగ్రహానికి. ఇందాక నుంచి మనం ఏం చెప్పుకున్నాం, ఆత్మఘోష వల్ల ఈ దోషాలు వస్తాయని చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నది ఏం లింగం, ఆత్మలింగం కదా. ఆత్మలింగం ఉన్న చోట చేస్తే కదా ఆత్మఘోష నివారణ కలిగి చేసేది. మరి మిగిలిన చోట ఎక్కడున్నాయి ఆత్మలింగాలు? ఓకే.